లెంటు పాటించాలా? పాటించకూడదా? పాటించినా తప్పు లేదు, పాటించకపోయినా నష్టం లేదు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావో అప్పుడే ఫిజికల్‌గా శ్రమలు వస్తాయి. యేసు ప్రభువును చాలామంది ఈ లోకానుసారంగా ఏదో మేలు పొందుకోవాలని నమ్ముకుంటారు. మంచిదే కానీ ద్వంద్వ జీవితం ఉండకూడదు. క్రైస్తవుడంటే ఆషామాషీ కాదు. నిజ క్రైస్తవునికి కత్తి మీద సాము లాంటిది. నిజమైన విశ్వాసికి 40 రోజులు శ్రమలు కాదు, 365 రోజులు శ్రమలు ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే చచ్చేదాకా శ్రమలే. శ్రమలు భస్మ బుధవారంతో మొదలవవు, ఈస్టర్తో ముగింపు కాదు. యేసుక్రీస్తును అంగీకరించిన నాటి నుండే మొదలవుతాయి. ఆత్మీయంగా, ఫిజికల్గా ప్రతిరోజు శ్రమలు ఎదుర్కోవాల్సిందే. శ్రమలకు ముగింపు అంటూ ఉంటే అది చచ్చాకే ముగింపు. 365 రోజులు విశ్వాసి సిలువను మోయాల్సిందే. ఇది క్రైస్తవ జీవితం. ప్రైజ్ ద లార్డ్.